శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయము, మెయిన్ రోడ్, గుంటకల్. ఇక్కడ చాలా 70 ఇయర్స్ నుంచి ఈ దేవాలయం అనేది స్థాపన జరిగిందన్నమాట. 41, 45 ఆ పీరియడ్లో ఇది స్థాపించడం అంటూ జరిగింది. సుమారుగా ఈ దేవాలయం నేను చాలాసార్లు వచ్చినాను అనమాట చిన్నప్పుడు. 85 నుంచి 95 వరకు ఈ 10 ఏళ్లలో తిరిగిన గుడికి. అప్పుడప్పుడు దర్శనానికి కానీ వస్తా అంటిని. కేవలము ప్రసాదం కోసమే వచ్చేవాడిని. అంత టేస్ట్గా ఇక్కడ ప్రసాదం అనేది చేస్తారన్నమాట. ఇదే మెయిన్గా. ఇంకా చాలామంది భక్తులు కానీ మామూలు డిసెంబర్లో ఈ మాసాలలో ఈ తీర్థ ప్రసాదాలు అనేది ప్రత్యేకంగా చేస్తారు ఇక్కడ టెంపుల్లో. ఇంకా టెంపుల్ విషయానికి వస్తే దసరా పండుగలు అనేది చాలా గ్రాండ్గా నిర్వహిస్తారు. దసరా కానీ తర్వాత ఈ వినాయక చవితి మెయిన్గా ఈ టెంపుల్లో ముఖ్యంగా ఈ 2 పండుగలు అనేది చాలా ఫేమస్ అన్నమాట. ఇంకా ఇదే అనమాట. ఇంకా చూసినట్లయితే ఇది చాలా పురాతనమైన టెంపులే, మనకి 70 ఇయర్స్ బ్యాక్ టెంపుల్ అనమాట. ఎప్పుడన్నా వచ్చినప్పుడు విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే మనకి ఇక్కడ ప్రతి ఒక్కటి అనుకూలంగా కళ్యాణ మంటపం కానీ ఈ దేవస్థానం ఉందన్నమాట. ఈ దేవస్థానం అంటే ఆర్యవైశ్య సంగమకులకి ఇస్తారనేది, కానీ అందరికి ఇస్తారో లేదో నాకు ఐడియా లేదు. కానీ ఇక్కడ కళ్యాణ మండపం కానీ పెళ్ళిళ్ళు కానీ జరుగుతాయి మెయిన్గా. థ్యాంక్ యూ.